ఒక స్టూడెంట్ లైఫ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు నైట్ మేర్ లాంటి కాన్సెప్ట్ ఏదన్నా ఉందంటే అది ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ అన్ని మన బుర్ర చుట్టూ గిర్రని తిరుగుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన ఆన్సర్ కంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల తెలియని ఆన్సర్ల వల్ల మొత్తానికి కరెక్ట్గా తప్పు పెడతాం. సో ఈ రోజు ఈ డౌట్లన్నింటినీ ఈ కన్ఫ్యూజన్స్ అన్నింటినీ పాటాపంచలు చేయడానికి నేను మీకోసం 3 ఎంసీక్యూ ట్రిక్స్ తీసుకొచ్చాను. వెరీ సింపుల్ ట్రిక్స్, ఖచ్చితంగా ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సో వెల్కమ్ టు ద వీడియో. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు మాస్టర్ టీచర్ని. సో గైస్, ఏపీ వాళ్ళకి కావచ్చు, తెలంగాణ వాళ్ళకి కావచ్చు. తెలంగాణ వాళ్ళకైతే పర్టికులర్గా 20 మార్క్స్కి ఎంసీక్యూసే ఉంది. ఏపీ వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా చాలా వరకు ఎంసీక్యూస్ వస్తూ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఆన్సరే తెలియకుండా కరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది ఈరోజు సెషన్. వెరీ స్మాల్ సెషన్, మీ అందరికీ నచ్చుతుంది. ఈ ట్రిక్ విన్నాక ఏంటి నిజమా అని మీరు షాక్ అవుతారు. షాక్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను మొన్న ఒక వీడియో చేశాను, రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అని. అమ్మతోడు చెప్తాను, ఆ తమ్నెల్ కూడా నేనే రెడీ చేశాను రా. ఎందుకో ఇలా అన్నాను, అది నచ్చింది, ఆ ఫోర్స్ తీసుకొని నేనే రెడీ చేశాను. కానీ దానికి ఎంతమంది వీడియో చివరి వరకు చూసి టైం స్టాంప్ మెన్షన్ చేసి నేను చూశానన్నారు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. దీనికంటే నేను ఇంకేం చెప్పలేను. కాబట్టి మీరు అలా నన్ను మోటివేట్ చేస్తూ ఉండే కొద్దీ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీకు ఉపయోగపడడానికి ఇలాంటి కంటెంట్తో మీ ముందరకు వస్తూనే ఉంటాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ వీడెవడో ఉన్నాడు, వాడెవడో నాలాంటోడే మీలాంటోడే. ఎంసీక్యూస్ రాసేటప్పుడు టైం తెలియదు అనమాట. ఒక్క క్వశ్చన్ దగ్గరే ఈ ఆప్షనా ఈ ఆప్షనా ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అని కన్ఫ్యూజన్లో సగం టైం అక్కడే అయిపోతుంది. ఇంకా మిగిలిన టైంని అన్ని బిట్స్కి మనం మేనేజ్ చేసుకోలేక లాస్ట్కి ఈజీ బిట్స్ని కూడా వదిలేసే సిచ్యువేషన్స్ మనం ఎన్నోసార్లు ఫేస్ చేసి ఉంటాం. కాబట్టి నేను ఈరోజు మీ దగ్గరికి 3 సింపుల్ ట్రిక్స్తో వచ్చానమాట. 3 బెస్ట్ ట్రిక్స్ అని కూడా అనొచ్చు, సింపుల్ ట్రిక్స్ అని కూడా అనొచ్చు. అరే ఏంటి సార్ ఇది బెస్ట్ అంటున్నారు, చాలా సింపుల్ నాకు తెలుసు అంటారనేసి మీకోసమే సింపుల్ అని కూడా పెట్టినా, మళ్ళీ ట్రోల్ చేయకూడదని. సో సింపుల్ ట్రిక్స్, బెస్ట్ ట్రిక్స్. ఫస్ట్ ట్రిక్ ఏంటో మాట్లాడుకుందామా? ఆల్ ది అబోవ్. ఆప్షన్స్ 4 ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఆల్ ది అబోవ్ అని కనపడింది అనుకో, 90% అది కరెక్ట్ అనమాట. ఇంకా ఆలోచించకుండా పెట్టేయండి. ఏంటి సార్ 10% రాంగ్ కదా, రాంగ్ అయితే నెగిటివ్ మార్క్ కదా అంటే 10% గురించి ఆలోచిస్తావా? ఆ బిట్టు ఏమీ తెలియకుండా వదిలేసే బదులు 90% కరెక్ట్ కదా పెట్టేసి అయిపోద్దిగా. నీకేమన్నా నెగిటివ్ మార్కింగ్ ఉందా? లేదు కదా పబ్లిక్ ఎగ్జామ్లో. సో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏమీ తెలియదని దాన్ని వదిలేసే బదులు ఆల్ ది అబోవ్ కనపడింది 90% రైట్ అని పెడితే ఎలా ఉంటుంది? సో ఇది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్తో మీ ముందరకు వచ్చాను. ఇక్కడ చూడండి, ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఏ కాన్కేవ్ మిర్రర్, ఏ ప్లేన్ మిర్రర్ అండ్ ఆల్ ది అబోవ్. నాకు తెలియదు, నేను ఫిజిక్స్లో 0, మరి ఎలా ఈ బిట్ పెట్టాలి? ఈ ట్రిక్ తెలుసుగా, ఆల్ ది అబోవ్ ఉంది, నాకు ఏమీ తెలియదని వదిలేసేదానికంటే ఏదో ఈ ట్రిక్ వల్ల పెట్టాను, కరెక్ట్ అయితే 1 మార్క్ వచ్చినట్టేనా? సో ఆల్ ది అబోవ్నే దీనికి రైట్ ఆన్సర్ అన్నమాట. గైస్ మీరు చెప్పండి, దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కరెక్టా రాంగా? కరెక్టా రాంగా చెప్పండి. సో ఆల్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ బై హిట్లర్ లెడ్ టు ద వరల్డ్ వార్? సగం ఫస్ట్ హిస్టరీ అంటేనే మాకు మెంటల్ ఎక్కుతుంది. హిస్టరీ ఈజ్ ఏ మిస్టరీ. మళ్ళీ దాంట్లో క్వశ్చన్ ఇస్తేనే రాయలేం, ఎంసీక్యూ అంటే ఇంకా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకు సార్ మీరు ఆడుకుంటున్నారు అనుకోవచ్చు. ఏమీ తెలీదు ఆన్సర్ అనుకుందాం. బిట్స్ ఇవన్నీ చదివేది కూడా వద్దు, ఆల్ ది అబోవ్ అని కనపడుతుందా, కళ్ళు మూసుకొని పెట్టేయండి. 90% రైట్ అయిపోతుంది. అండ్ ఈ క్వశ్చన్లో 100% అదే ఆన్సర్. హిట్లర్ వరల్డ్ వార్ యాక్టివిటీస్లో ఏమేం చేశాడు అనేది కరెక్ట్. ఓకేనా, డన్. ఇప్పుడు ఒక ట్రిక్ అర్థమైందా? ఏంటా ట్రిక్? ఆల్ ది అబోవ్ అని కనపడితే కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, 90% రైట్. ఇంకో 10% మన టైం బాగాలేకపోతే మనం ఏం చేయలేం. నెక్స్ట్, రిలేటబుల్. ఏదన్నా ఆప్షన్ రిలేటెడ్గా నీకు కనపడుతుందా? ఆ ఆప్షన్ ఎక్కడో విన్నట్టుందా? కొన్నిసార్లు నీ చెవుని, నీ బ్రెయిన్ని, నీ కళ్ళని నమ్ము. అందరూ అంటారు నీ చెవుని నువ్వు నమ్మకూడదు, నీ కళ్ళని నువ్వు నమ్మకూడదని. కానీ ఈ సిచ్యువేషన్లో మన కళ్ళని, మన చెవులని మనం నమ్మాల్సి వస్తుంది. ఆ 4 ఆప్షన్స్ చూసినప్పుడు అరే ఈ ఆప్షన్ ఎక్కడో చూసినట్టుందే, ఈ ఆప్షన్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది. సో అది పెట్టేయండి. ఎందుకంటే నువ్వు విన్నది కరెక్టే, నువ్వు చూసింది కరెక్టే. మిగిలిన ఏ ఆప్షన్స్ నువ్వు ఇంతవరకు ఎప్పుడు బుక్లో చూడనప్పుడు, ఎప్పుడు క్లాస్లో విన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు రైట్ అవుతుంది? ఓకేనా? సో దానికంటూ ఒక క్వశ్చన్ చూడండి. హూ కండక్ట్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా? తెలంగాణ స్టూడెంట్స్ మీరే చెప్పాల్సింది. సో తెలిసిన వాళ్ళు చెప్తారు, ఓకే. తెలియని వాళ్ళు ఎలాగ, ఏపీ కానీ తెలంగాణ కానీ. ఇప్పుడు
హూ కండక్ట్స్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ అనేది ఇక్కడ వర్డ్. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే జుడిషియరీ, సిఐడి, పార్లమెంటు, ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ రిలేటబుల్గా ఉందా కళ్ళు మూసుకొని పెట్టేయండి, అదే రైట్ ఆన్సర్. అంటే సింపుల్. ఒకవేళ ఇక్కడ కామన్ వర్డ్ లేకపోయినా కూడా ఈ లెసన్ చదివినప్పుడు ఎప్పుడైనా సిఐడి అనే వర్డ్ సార్ వాడినాడా, సిఐడి వర్డ్ అనే వాడినాడా, ఎక్కువగా జుడిషియరీ అనే వర్డ్, పార్లమెంట్ అనే వర్డ్ వాడినాడా, ఎక్కువగా మనకు కనపడేది ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషనే కదా. సో ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా మీకు అదే అనిపిస్తుంది. కానీ కన్ఫ్యూజన్ అదేనా దాంట్లో ప్యాటర్. కాబట్టి గైస్ రిలేటబుల్ అని మీకు అనిపించిందా, పెట్టేయండి, డన్. నెక్స్ట్ థర్డ్ ట్రిక్, వెరీ సింపుల్ ట్రిక్. ఐ థింక్ ఇది మీ అందరికీ నచ్చుతుంది, క్రేజీగా ఉంటుంది. ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ అంటే క్వశ్చన్తో నీకు పనిలా, ఆప్షన్స్ నెత్తుకొని క్వశ్చన్లో పెడతాం. ఎవడన్నా క్వశ్చన్ని చదివి ఆన్సర్ రాస్తాడు, నేను ఆన్సర్ని చదివి ఇది ఏ క్వశ్చన్ అని కనిపెట్టే రకం అన్నట్టు రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్. చూడండి, మ్యాథ్స్లో మీకు మామూలుగా ఇలా కనపడింది, దీనికి సొల్యూషన్ కనుక్కోండి అని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు నాకు ఎంత తెలియదు అబ్బా, సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలీదు, ఎలిమినేషన్ మెథడ్ తెలీదు, నేను ఎట్లా, నాకు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ తప్ప ఇంకేమీ రాదు కదా. రివర్స్ ఇంజనీరింగ్, క్వశ్చన్ చదివి ఆప్షన్ పెట్టడం కంటే ఆప్షన్ నుంచి క్వశ్చన్కి వెళ్ళు. 3 1 అంటే ఎక్స్ వై, ఇది ఎక్స్ అని అనుకో, అది వై అని అనుకో. ఇప్పుడు 3 1 తీసుకుంటా. ఇప్పుడు 3 - 1 ఎంత, 2 LHS = RHS. నెక్స్ట్ 3 + 1 = 4. సాటిస్ఫై అయిందా? సో ఈ ఆప్షన్ రైట్. సార్ ఏదో తీసుకున్నారు, ఇంకో ఆప్షన్ కూడా అలా చూపిస్తే ఎట్లా, మీకోసమే చెక్ చేద్దాం. ఒకవేళ బి తీసుకుందాం, 4 - 3 ఎంత, 1, కానీ ఇక్కడ 2 ఉంది. సో ఈ ఆప్షన్ రాంగా. -1 - 3 ఎంత, 2. -1 + 3 2. సరే, ఇది సాటిస్ఫై అయింది. -1 - 3 -4, కానీ ఇక్కడ మనకు 4 ఉందా. సో ఈ ఆప్షన్ రాంగా. ఈ ఆప్షన్ తీసుకోండి, 5 - 1 4, కానీ ఇక్కడ మనకు 2 రావాలి కదా. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్, ఆప్షన్ని తీసుకున్నా, క్వశ్చన్లో పెట్టినా, నాకు అది ఏ మెథడో, అది ఏ లెసనో కూడా నాకు వద్దు. రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్, ఆప్షన్ తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అయిందా, ఇది ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుందా, అదే రైట్ ఆన్సర్. ఎలా ఉంది ట్రిక్? సో గాయస్, ఈ 3 ట్రిక్లు మీకు నచ్చినట్టయితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క జెన్యూన్ కమెంట్, నాకు ఇది ఉపయోగపడింది అని ఒకే ఒక జెన్యూన్ కమెంట్. ఎందుకంటే రీస్టార్ట్ వీడియోలో చివరిలో లాస్ట్ 10 seconds ఉండేటప్పుడు ఈ వీడియోని ఎవరు ఈ క్షణం వరకు చూశారు మెన్షన్ చేయండి అంటే 50 మంది. నాకు 2000 వ్యూస్ వచ్చింది, అది ఆనందంగా లేదురా. 50 మంది చివరి వరకు చూశారు, అదే నాకు ఆనందంగా. సో ఈ వీడియోని కూడా ఈ క్షణం వరకు చూసినోడు ఆ టైం స్టాంప్ని అలా నొక్కి కమెంట్ పెట్టండి, నాకు ఆనందం వేస్తుంది. నా కోసం ఒక్కడన్నా వింటున్నాడు, ఈ వీడియో ఒక్కడికన్నా ఉపయోగపడింది అని. ఓకేనా? సైనింగ్ ఆఫ్, మీ రూపేష్ పూతలపట్టు. అన్న అనుకోండి, ఏమన్నా అనుకోండి, బాయ్. ఓకేనా? టాటా.